ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యము సొలొమోను రాసినటువంటి సామెతలు 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, చూడండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధను చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. చూడండి ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యం చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, జ్ఞానము కలిగించేటువంటి నా మాటలను వినండి. జ్ఞానము కలిగించే నా మాటలు విని మీరు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, లోకంలో ఎలా ఉండాలో నేను తెలియజేసేదను. కనుక నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాన్ని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అవును ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేని వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా, నా మాటలు జాగ్రత్తగా వినుము. జాగ్రత్త అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త అనంటే అజాగ్రత్తగా ఉంటే నష్టపోతాం, అజాగ్రత్తగా ఉంటే ఏదో ప్రమాదం ఉంది అని దేవుని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ బోర్డులు పెడుతూ ఉంటారు, ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, ట్రాన్స్ఫారం ఉంది జాగ్రత్త అని పెడుతూ ఉంటారు. ప్లాట్ఫారం దాటేటప్పుడు చూసి జాగ్రత్త అని పెట్టి బోర్డులు పెడుతూ ఉంటారు. అనుప్రియులారా, ఈ బోర్డులు పెట్టినప్పుడు అక్కడ మనం అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుంది? ఏదో నష్టము, ఏదో ప్రమాదము జరుగుతూ ఉంది. కనుక మన ఆధ్యాత్మికమైన జీవితంలో మన ఆధ్యాత్మికమైన మేలును కోరి అనేక విధాలుగా ఈరోజు దైవ వర్తమానములు మనకు అందించబడుతూ ఉన్నవి. ఈ అందించబడుతున్నటువంటి దైవ వర్తమానములను గనక మనం అజాగ్రత్తగా వింటే నష్టపోతామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, మొదటి వచనంలోనే వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. నీవు చెవియొగ్గుము అని అంటుంది. ఒక చిన్న ఉపమానం చెప్పి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. ప్రియులారా, ఒక మాట గమనించండి. అయితే ఒక అరబ్బీయుడు ఉన్నాడట. ఆ అరబ్బీయుడు కొన్ని సామానులు లేక వస్తువులు, సరుకులు తెచ్చుకొనడానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడట. చిన్న వ్యాపారవేత్త ఆ అరబ్బీయుడు. ఆ వ్యాపారం నిమిత్తమై వస్తువులు, సరుకులు తెచ్చుకోవడానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రయాణమై వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఎడారిలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకోవాలి గనక ఎడారిలో వెళ్తూ ఉంటే ఏదో ఒక చిన్న మూట లేక సంచి కనిపించిందట. ఏంటి ఈ మూట, సంచి అని చెప్పేసేసి అతడు చూసినప్పుడు దాంట్లో ఏవో విచిత్రమైనటువంటి అన్ని రాళ్ళు కనిపించాయట. విచిత్రమైనటువంటి రాళ్ళు కనిపించినప్పుడు చూసి ఏదో నాకు డబ్బుల మూట దొరికింది, వెండియో బంగారము దొరికిందని అనుకున్నా, ఇవేంటి రాళ్ళు ఏదో విచిత్రంగా ఉన్నాయి అని అనుకున్నాడట. అనుకుని పట్టుకొని ఆ రాళ్ళు ఒక్కొక్కటిగా చూసుకుంటూ అలా చూసుకుంటూ నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ అలా ఒక్కొక్కటిగా పాడేసుకుంటూ వెళ్ళిపోయాడట. చివరికి ఒకటి మెలిగింది. ఆ ఒక్కటి అలా చేతులు పట్టుకొని ఆ సంచి పాడేసి వ్యాపార స్థలంకి వెళ్ళిపోయాడట. అక్కడ సరుకులు తీసుకోవడానికి అతను తీసుకునే షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన చేతుల్లో ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి రాయిని చూసి ఆ దుకాణదారుడు లేక ఆ షాపుదారుడు అతన్ని అడిగాడట, అయ్యా నాకు ఇది అమ్ముతావా అని అన్నాడట. ఇతడు స్టన్ అయిపోయాడట. ఇతడు సైలెంట్గా ఉండిపోయాడట. ఏంటిది అమ్ముతావా అని అంటున్నాడు ఈయన అని చెప్పి ఆలోచనలో పడ్డాడట. ఏమయ్యా అమ్ముతావా, ఇది 5 లక్షలు ఇస్తాను, నాకు ఇస్తావా అని అన్నాడట ఆయన. మనోడు ఇంకా ఆశ్చర్యపోయాడట. ఏంటి, నా చేతిలో ఉన్న ఈ విచిత్రమైన రాయికి 5 లక్షలు ఇస్తాడా?
అని ఆలోచనలో పడిపోయాడట. వీడు 5 లక్షలు ఇస్తానన్నా సప్పుడు చేయట్లేదు, సరిపోవేమో అని అనుకొని ఆ దుకాణదారుడు అన్నాడట, అయ్యా ఇంకొక 2 లక్షలు ఎక్కువ ఇస్తావా అన్నాడట. మనోడికి ఇంకా ఆశ్చర్యం అయిపోయిందట. ఏమిటి ఇంకా 2 లక్షలు ఎక్కువ ఇస్తాను అంటున్నాడు అని చెప్పి మనసులో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కాసేపు అన్నాడట, అయ్యా ఇక నువ్వేం మాట్లాడకు, 10 లక్షలు ఇస్తాను నాకు ఇచ్చే అన్నాడట. మనోనికి ఇంకా ఆశ్చర్యం వేసింది. నేను ఎంత మౌనముగా ఉంటే అంత రేట్లు పెంచేస్తున్నాడు, అసలు ఏమిటి రాయి, ఈ విచిత్రమైన రాయి ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉండగా అతడు అన్నాడట, అయ్యా నువ్వు ఎవ్వరికీ ఈ రాయి అమ్మొద్దు, ఎవ్వరికి ఇవ్వద్దు. ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గరకు పోతున్నావు, ఇది నాకే ఇచ్చేసేయి. మన ఇద్దరము ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారం కలిసి చేస్తున్నాం, ఇద్దరము స్నేహితులం కదా, ఈ రాయి నాకు ఇచ్చే, ఎవ్వరికి ఇవ్వకు. చివరికి ఒకే మాట చెప్పేస్తున్నాను, 20 లక్షలు ఇస్తాను నాకు ఇచ్చేసేయి. మారు మాట చెప్పకని ఆ చేతిలో ఉన్న రాయి పట్టేసుకున్నాడట. అప్పుడు వీని కళ్ళలో నుంచి నీళ్లు గారుతూ ఉన్నాయట, కళ్ళ నుంచి నీరు గారుతూ ఉన్నాయట. ఏడుస్తున్నాడట, ఏం మాట్లాడి వెక్కి ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఉంటే ఆయన అన్నాడట, పాపం ఎంత బాధలో ఉన్నాడు, ఎంతలో వేదనలో ఉండి అమ్ముకుంటున్నాడు గనక ఇతనికి 50 లక్షలు ఇచ్చి ఇది తీసేసుకుంటా అని. నాన్న బాబు ఏం ఏడవకయ్యా సహోదరుడా, 50 లక్షలు ఇస్తాను సరిపోతాయా నీకు అన్నాడట. ఇక మనోనికి నోట్లో నుంచి మాటలు రావట్లేదట. ఇంకా బిక్కుమంటూ ఏడ్చుకుంటున్నాడట. కారణం ఏమిటంటే చూడండి ప్రియులారా, ఆ ముత్యాల రాళ్ళు, ఆ గోల్డ్ రాళ్ళు, ఆ వజ్రాల రాళ్ళు ఎన్నెన్నో నేను పాడేసుకున్నానే దాని విలువ తెలియక. ఈ రాయి విలువ తెలిస్తే ఇన్ని రాళ్ళు నేను పాడేసేవానే కాదే. మంచి మూట దొరికింది నాకు, వజ్రాల మూట దొరికింది నాకు, నా వజ్రాలు వాయనే, నా వెండి వాయనే, నా బంగాయం వాయనే అని అన్ని పోగొట్టుకున్నాక ఏడుస్తూ ఉన్నాడట. ఈ లక్షల విషయం ఆయన పట్టించుకోవట్లేదు, కానీ పోయిన వజ్రాల మూటలో దొరికినటువంటి ఆ రాళ్ళ గురించి పాడేసుకొని పోగొట్టుకొని వాటిని లెక్క చేయకుండా తృణీకరించి వేసినటువంటి ఆ రాళ్ళ కోసం ఏడుస్తూ ఉన్నాడట. చూడండి ప్రియులారా, ఇదే అధ్యాయంలోనే మనం గమనిస్తే సొలొమోను రాసినటువంటి సామెతలు 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. అవును ప్రియులారా, ఇదే స్థితి ఒకరోజు మనకెదురవుతుంది, ఇదే పరిస్థితి మనకెదురవుతుంది. అయ్యో నా బోధకుల మాట నేను వినలేదే, నా సేవకుల మాట నేను వినలేదే. ఈరోజు ఈ వ్యాధికి, ఈ రోగానికి, ఈ అవమానానికి గల కారణం ఆ రోజు నా సేవకుల మాట, నా బోధకుల మాట, నా సంఘస్థుల మాట, నా తల్లిదండ్రుల మాట, నా యొక్క శ్రేయోభిలాషులు నా క్షేమాన్ని కోరి నన్ను హెచ్చరికలు చేస్తున్నప్పుడు ఆ మాటలు గనక నేను విని ఉంటే ఈరోజు నాకు ఈ స్థితి వచ్చేదే కాదే. అయ్యో ఎట్లు నేను ఉపదేశమును విసర్జించి వేసింది. దేవుడు అనేక విధములుగా అనేక సందర్భాల్లో నీతో మాట్లాడుతుండగా ఈ మాటలన్నీ తృణీకరించి వేస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, ఒక్క సందేశము నీ జీవితానికి ఒక్క వజ్రపు మూట లాంటిది. ఈ వజ్రపు మూటలన్నీ నీ జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండడానికి దేవుడు నీకు అనేక విధములుగా వర్తమానములు అందించచ్చు ఉండగా ఈ అమూల్యమైన మాటలు నువ్వేం చేస్తున్నావంటే తీసి పాడేస్తున్నావు. పాట పాడుకోవడానికి చాలా చక్కగా మనం పాడుకుంటాం. జుంటు తేనె దారల కన్నా మధురమైనది ప్రభు అని మాటలు, వెండి బంగారముల కంటే విలువైనవి ప్రభు అని మాటలు అంటాం. కానీ ఆ మాటలన్నీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే తృణీకరించి వేస్తున్నాం. ఈరోజు దేవుని మాటలు నీకు అర్థం కావట్లేదు, దేవుని మాటలో ఉన్న గద్దింపు ఉన్న నీకు ఆ మాటలు అర్థం కావట్లేదు, ఆ గద్దింపులో ఉన్న ప్రేమ నీకు అర్థం కావట్లేదు. ప్రియ సహోదర సహోదరి, నీ సేవకులను గద్దించినప్పుడు,
నీ సేవకులను హెచ్చరించినప్పుడు, నీ సేవకులనితో మాట్లాడి దైవ క్రమము నీకు నేర్పిస్తున్నప్పుడు ఈరోజు నీకు అది చులకనగా ఉన్నది. కానీ ఒకానొక రోజు తెలుస్తుంది సేవకుల విలువ, ప్రసంగము యొక్క విలువ, లేక బోధ యొక్క ఆ ప్రసంగములో ఉన్నటువంటి సారాంశం విలువ తెలుస్తుంది. ధనవంతుడు నరకములోనికి వెళ్ళాడు. ఆ నరకములోనికి వెళ్ళి ఆయన వేదన పడుతూ, కన్నీరు గారుస్తూ, దాహం దాహం అని అరుస్తూ, అలమటిస్తూ అంటున్న మాట ఏమిటంటే, అయ్యా నా అన్నదమ్ముల దగ్గరికి వాక్యం చెప్పడానికి ఎవరైనా పంపించవా? ఆ వాక్యాన్ని తృణీకరించి వేశాను. ఆ మాటలు పట్టించుకోలేదు, ఆ మాటలు లెక్క చేయలేదు. యాతన పడుతున్నాను, వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారని ఆ మాటలు అప్పుడు గుర్తొచ్చాయట. అవును ప్రియులారా, నీ జీవితం నష్టపోకముందే, నీ బ్రతుకు నష్టపోకముందే, నువ్వు నీ కుటుంబానికి ఘోరమైనటువంటి అవమానం తేకముందే, సంఘంలో ఘోరముగా అవమాన పాలు కాకముందే, సమాజంలో నువ్వు తలదించుకోకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని నీ బ్రతుకును మార్చుకొని నీ క్షేమం కోరే ప్రసంగానికి నువ్వు లోబడి, నీ క్షేమం కోరే ప్రసంగాలకు నీవు మనస్సు పెట్టి విని జ్ఞానోదయం కలిగితే నీ జీవితము నవ్వుల పాలు కాకుండా నలుగురికి దీవెనకరముగా, నలుగురికి ఆశీర్వదకరంగా, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఆశీర్వదకరముగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ స్థితి రాకముందే వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యానుసారంగా బ్రతకండి. వాక్యం సెలవిస్తుంది, క్రీస్తుని గురించిన మాటలు విన్నప్పుడల్లా మనలో భక్తి అనేటువంటి విశ్వాసం పెరుగుతూ ఉందట. కనుక ఈరోజు క్రీస్తు మాటలే నీకు లేవు గనక విశ్వాసంలో పెరగలేకపోతున్నావు, విశ్వాసంలో బలహీనమైపోతున్నావు, విశ్వాసంలో దిగజారిపోతూ ఉన్నావు, అవిశ్వాసిగా మారిపోతున్నావు. అవిశ్వాసులందరూ కూడా నరకానికి వెళ్తారని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, అయ్యో అనే పరిస్థితి నీ జీవితంలో తెచ్చుకోకముందే మారు మనస్సు పొందు, పశ్చాత్తాపడు, దేవుని వాక్యాలు విను, వాక్యానికి లోబడు, వాక్యానుసారంగా జీవించు. వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని కృపాక్షేమములు నీకు, నీ కుటుంబానికి సదాకాలం తోడుగా ఉంటాయి. అటు కృప త్రియక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నాలో, మాలో, మా అందరిలో ఫలింపజేసి నీ నామానికి మహిమా సతానికి సిగ్గుచేట అవమానం కలిగించమని, వాక్యానికి లోబడి జీవించే భాగ్యం దయచేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాను తండ్రి.